హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 5. ఇక వన్ బై వన్ పర్సన్స్‌ని ఇంటర్వ్యూ చేస్తుంటే సైలెంట్‌గా ఇయర్ బడ్స్ పట్టుకుని సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు అర్జున్. గంట తర్వాత మిస్టర్ అర్జున్ అని లేడీ వాయిస్ పిలవడంతో జంప్ చేసి ఇంటర్వ్యూ చేసే వారి ముందుకు వచ్చాడు అర్జున్. అదంతా పీసీలో నుండి చూస్తున్న లేడీ బీస్ట్ ముఖం కోపంగా మారింది. అదేనండి చందన. ఇంక మరి అర్జున్‌కి జాబ్ వచ్చిందో లేదో చూసేద్దాం. తర్వాత ఇంక కట్ చేస్తే అదొక ఉదయపూర్. అందమైన ప్యాలెస్. రూమ్‌లో అందంగా గులాబీ రేకుల మధ్యలో నుంచి తన కాలును పైకి లేపింది ఒక అమ్మాయి. ఉలిక్కిపడ్డాడు అతను. అప్రయత్నంగా ఆమె థైస్‌పై చెయ్యి వేశాడు వణుకుతూ. అతనికే షివర్ పుట్టించిన ఆమె అందం ముందు అతను షాకయ్యాడు. ఎంతమందిని అదరగొట్టి భయపెట్టే క్యారెక్టర్‌ను కూడా వణికించేలా చేసింది ఆమె అందం. ఆమె థైస్‌ను నిమిరాడు మెల్లగా. మొత్తుగా మూలిగింది ఆమె. ఆమె థైస్‌ను తన నాలుకతో లీక్ చేశాడు. నడుమొద్ద ముద్దు పెట్టాడు. అందంగా ముత్యాల్లా మెరుస్తున్న నడుముని చూసి తన నాలుకకు పని చెప్పాడు. అతన్ని తన నాభికేసి గట్టిగా అదుముకుంది. ఆమెను చూస్తుంటే తనకు నోటుమాట రావటం లేదు. ఆమెను అణువణువున తాకాలని చూశాడు. ఆ రోజు పూలను పక్కకు జరిపాడు. పింకిష్ రోజ్ పెటల్స్ మీద తెల్లని 5 అడుగుల పాలరాతి శిల్పంలా నగ్నంగా ఉంది. గుండె మీద చెయ్యి పెట్టుకుని వెనక్కి జరిగాడు. ఇక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఆమెను హత్తుకున్నాడు. అణువణువున ఆమెను తాకుతూ, నాలికతో స్పృశిస్తూ ఆమె శరీరంలో ఉండే మధురాన్ని జుర్రుకున్నాడు. గంటసేపు ఆమె పాదాల నుంచి తల వరకు ముద్దులొలికించాడు. అతనిలో కరెంట్ 1000 వోల్టుల్లో పుట్టింది. ఆమెను తనలో కలుపుకోవాలని తహతహలాడుతున్నాడు. అతని బట్టలు విప్పి ఆమె మీదకు చేరాడు. ఇద్దరూ నగ్నంగా బెడ్ మీద దొర్లుతున్నారు. అతనికంటే ఆమెనే ఎక్కువగా అతన్ని రెచ్చగొడుతుంది. ఆమెను చాలా హార్డ్‌గా ఆక్రమించుకున్నాడు. అలా గంటపాటు రతి యుద్ధంలో మునిగి తేలారు. ఇద్దరూ స్వేదంతో తడిచిపోయారు. అలుపొచ్చింది. రొప్పుతూ ఆ గదంతా ఇద్దరు మూలుగులతో నిండిపోయింది. ఎందులోని లేని ఆనందం కేవలం దీంట్లోనే ఉంటుందా అనుకుని మురిసిపోయాడు అతను. డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది అనుకున్న ఆమెకు ఈ లైంగిక కలయిక కూడా ఆనందాన్ని ఇస్తుంది అనుకుని అతన్ని గట్టిగా హత్తుకుంది. మీ పేరేంటి? అని అడిగింది. తను తన పేరు చెప్పాడు. నైస్ నేమ్ అని అంది. మరేం చేస్తారు? తిరిగి అతన్ని అడిగింది మూలుగుతూనే. అతను కూడా చెప్పాడు. ఆమె మళ్ళీ ఇంకొకసారి అని అన్నది అతని పెదవులను అందుకుంటూ. ఇద్దరూ మరొకసారి కలిశారు. తెల్లవాళ్ళు ఇద్దరికీ అతనికి ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చిన తుఫాను కదా, అంత తొందరగా తగ్గదు. ఎందుకంటే అతను 29 ఏళ్ళు వయసు. ఇంతవరకు ఏ ఆడదాన్ని కూడా ముట్టుకోలేదు. అందుకే ఇప్పుడు ఇలా రెచ్చిపోయాడు. సముద్రం పొంగింది. కట్టలు తెగిపోవాల్సిందే. వీళ్ళ గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఇక కట్ చేస్తే బీస్ట్ బాబు కోపంగా నిక్కీ బేబీ చీర లాగి బెడ్ మీద పడేశాడు. భయంగా అతన్ని చూసింది. అతని కోట్ తీసి పక్కన పడేసి ఆమె మీదకు చేరాడు. భయంగా అతన్ని చూసింది. ఏంటే అంటూ హార్డ్‌గా ఆమెను కిస్ చేశాడు. ఇక అర్జున్ మీద కోపాన్ని, పొగర్ని చూపిస్తూ ఆమెను స్కర్ట్‌లో చేతిని జోడించాడు. ఆమెకసలు చాలా కంపరంగా ఉంది. కానీ అగ్రిమెంట్ గుర్తుకు వచ్చి సైలెంట్‌గా కళ్ళు మూసుకుంది నిఖిత. ఆమె చెంప మీద కొట్టాడు. ఉలిక్కిపడింది. ఏంటి అని కన్నీళ్లతోనే అడిగింది. ఏయ్! ఏడ్చావంటే చంపుతా. చూడు నన్నే చూడు. ఐ కాంటాక్ట్ మిస్ అయితే చంపుతాను. కళ్ళు కూడా తుడుచుకో అని అరిచి ఆమెను ఆక్రమించుకున్నాడు. తనకి చాలా బాధగా ఉంది. కానీ తప్పదు కదా, అనుభవించాలి. చాలాసేపు అతన్ని చూసింది. నిఖిల్ పని నిఖిల్ చేసుకుంటున్నాడు. గంట తర్వాత ఆమెను వదిలాడు. చాలాసేపు ఆమె గుండెలపైనే సేద తీరాడు నిఖిల్. అలానే కళ్ళు మూసుకుంది నిఖిత. ఇక అలసట వలన ఏడ్చి ఏడ్చి నిఖితకి కూడా నిద్ర పట్టేసింది. ఇక అలా చాలాసేపు ఉండగానే తన ఫోన్ రింగ్ అవుతుంటే కళ్ళు తెరిచాడు నిఖిల్. పొంగుతున్న ఎదను చూసి తను ఎక్కడున్నాడో గుర్తు చేసుకుని పైకి లేచాడు. ఆమెను ఓసారి చూసి లేపబోయాడు. ఆమె ముఖాన్ని గమనించాడు. చాలా అలసట ఉంది. ఏడ్చినట్లు కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ నిఖిల్కు ఫస్ట్ టైం ఓ అమ్మాయి మీద జాలి కలిగింది. ఆమెను వదిలేశాడు. లేపలేదు.
ఇక నిఖిల్ టవల్ చుట్టుకుని వచ్చి ఫోన్ చూశాడు. అందులో ఒక నెంబర్ నుంచి ఒక అమ్మాయితో నిఖిల్ గడిపిన వీడియో అది. అది చూసి కోపంగా ఆ నెంబర్కి కాల్ చేశాడు. ఏ ఎవత్వే నువ్వు, ఏం కావాలి అని ఆవేశంగా అరిచాడు. 2 కోట్లని అంది అవతల అమ్మాయి. ఓకే, బట్ ఆ వీడియో కాపీలు నాకు ఇవ్వు, ఒకేసారి టోటల్గా సెటిల్ చేసుకుందాం అని అన్నాడు నిఖిల్. నో నో, అంత తొందరగా నీకు ఇచ్చి నేను మనశ్శాంతిగా ఉంచుతానా నిఖిల్? ఇంకా నీతో చాలా పని ఉంది. ముందైతే మనీ పంపు అని అరిచి ఫోన్ కాల్ కట్ చేసింది. ఛ, అసహనంగా అని అనుకుంటూ చేతిని గోడకేసి కొట్టుకుంటున్నాడు నిఖిల్. ఏదో టైంపాస్కు దాంతో ఎంజాయ్ చేస్తే అది వీడియో తీసి నన్నే బ్లాక్మెయిల్ చేస్తుంది అని తిట్టుకుంటున్నాడు. ఫ్రెష్ అయి వచ్చాడు. నిఖిత లేవలేదు. ఆమెను ఓసారి చూశాడు. చాలా డల్గా ఉంది. ఎందుకో తనని చూసి లేపబుద్ధి కాలేదు నిఖిల్కి. ఇక ల్యాప్టాప్ ముందేసుకుని వర్క్ చేస్తున్నాడు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆమెను చూస్తున్నాడు. అస్సలు లేవటం లేదు. 2 గంటల తర్వాత ఇద్దరికీ ఫుడ్ ఆర్డర్ చేసి ఆమెను లేపాడు. చాలా కష్టంగా కళ్ళు తెరిచింది. అమ్మ ప్లీజ్ అమ్మా, కొద్దిసేపు పడుకోనివ్వు అని అంటుంది నిఖిత. హే నిఖిత, గెటప్ అని సీరియస్గా బేస్ వాయిస్ వచ్చింది బీస్ట్ బాబుది. ఉలిక్కిపడి లేచింది. ఓన్లీ బెడ్షీట్ మాత్రమే తను కప్పుకొని ఉంది కదా. ఆమె వాటిని విసిరి లేచింది ఒక్కసారిగా. ఆమె ఎదభాగం అంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిఖిల్ ముఖం తిప్పుకున్నాడు. ఏందిరా అయ్యా, నేనెక్కడా చూడలేదు ఇది. చేసిందంతా చేసి ముఖం తిప్పుకుంటున్నాడు. ఇక మళ్ళీ తనని తాను ఒకసారి చూసుకుని దుప్పటి కప్పుకుని ఏంటి బాస్ అని అంది. చంపేలా చూశాడు. సారీ సార్ అంది. ఫ్రెష్ అవ్వు. ఓకే సార్ అని లేవలేక లేస్తుంటే దుప్పటితో సహా ఆమెను ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకుని వెళ్ళి బాత్ టబ్లో పడేశాడు నిఖిల్. శాడిస్ట్ బీస్ట్ అని పిచ్చిగా తిట్టుకుంటుంది. అంత నీరసంలో కూడా నిఖిత. బ్యాక్ టు లేడీ బీస్ట్. ఇంకా కట్ చేస్తే పీసీలో అర్జున్ని చూసి కోపంగా జీఎంకు కాల్ చేసి అతన్ని పంపించండి అని అరిచి చెప్దామనుకుంది చందన. కానీ ఇంటర్వ్యూలో అడిగిన ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తుంటే ఇంట్రెస్ట్ అనిపించి 2 సెకండ్లు ఆగింది. లోపలికి వస్తూనే తనలోని బలుపుని చూపిస్తూ వచ్చాడు అర్జున్. గుడ్ మార్నింగ్ అంకుల్స్ అని అన్నాడు. కాల్ మీ సార్ అని జిఎం అనగానే వై నాట్, నేను ఇక్కడ ఇంకా సెలెక్ట్ అవ్వలేదు, సో అప్పుడే మీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన నీళ్ళు లేదు. యారగంటగా లుక్స్ ఇచ్చాడు. వాళ్ళు నిట్టూర్చి వాట్స్ యువర్ నేమ్, ఎదురుగా కనిపిస్తుంది కదా అర్జున్ పట్వారీ అని, అది చూసే పిలిచారు కదా. ఇదేదో కమాండర్ నేమ్లాగా ఉందయ్యా అని వాళ్ళలో ఒక అతను అన్నాడు. ఇక అర్జున్ని కొన్ని క్వశ్చన్స్ని అడిగారు. ఇక టక ఆన్సర్ చెప్పాడు. షార్ప్ బ్రెయిన్ కదా. ఒక 200 కోట్ల మనీ ఒకవైపు, నీ మదర్ ఫాదర్ ఒకవైపు ఉండి నీకు ఆప్షన్ ఇస్తే ఏం సెలెక్ట్ చేసుకుంటావా అని అడిగాడు వాళ్ళల్లో ఒక అతను. ఇదేం ఇంటర్వ్యూ అని తిట్టుకుని సీట్కి వెనక్కి వాలి వాళ్ళ ముందుకు వచ్చి 200 కోర్స్ ఇమ్మని అడుగుతా. బికాస్ అంత మనీ నాకు ఇస్తే ఆ ఆఫర్ ఇచ్చినవాడు నా మాట వింటాడు కదా. ఆటోమేటిక్గా నా పేరెంట్స్ని సేవ్ చేసుకుంటాను. వావ్ బ్రిలియంట్ అని చప్పట్లు కొట్టి సరే ఇంకొక క్వశ్చన్ అని అడిగారు. నీకు అందమైన అమ్మాయిని ఇచ్చి పక్కనే అమ్మను కూడా ఉంచితే ఎవరినో ఒకరిని తీసుకోమంటే ఏం చేస్తావు? అదేంటి, ఇదేదో సిడి ఆఫీస్ అనుకుని వచ్చాను, కొంపతీసి కాదా ఏంటి? ఏదో మనీ ఇష్టమైన అమ్మాయిలను సరఫరా చేసే కంపెనీలా ఉందే అని నవ్వి ఖచ్చితంగా నేను అమ్మనే తీసుకుంటాను, నాకు అందమైన అమ్మాయిలు వద్దులే అని అరిచాడు. సరే అర్జున్, అయితే డబ్బుకు విలువ ఇవ్వను అంటావా? ఎస్, నా దగ్గర లేదు, నేను ఇవ్వను. మీ దగ్గరుంటే మీరే ఇచ్చుకోండి. భలే పిల్లోడవయ్యా. సరే, బాస్తో ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ అవుతావు. సరే అంకుల్స్ బాయ్, వెళ్ళి బాస్ని మీట్ అవుతాను. రూమ్ ఎక్కడ అనుకుంటూ వెళ్ళాడు. ప్యూన్ అడిగి తెలుసుకుని పైకి వెళ్దామంటే లిఫ్ట్ పనిచేయటం లేదు. అర్జున్ అనే క్యాండిడేటు 5 నిమిషాల్లో ఛాంబర్కు రాకుంటే ఇంటర్వ్యూ క్యాన్సిల్ అవుతుందని ప్యూన్కు న్యూస్ పాస్ చేస్తుంది లేడీ బీస్ట్ బాస్. అర్జున్ ఇక్కడ నుంచి 8th ఫ్లోర్కు స్టెప్స్పై వెళ్ళాలి. అది పరిగెత్తుకుంటూ వెళ్ళిన మ్యాక్సిమం ½ అవర్ పడుతుంది. ముసల్దానికి అంత బలుపేంటో అని తిట్టుకుంటూ ఏం చేయలేక బిత్తరపోయాడు. ఇక టేబుల్ మీద తన లెగ్స్ పెట్టుకుని
పీసీలో జరిగిందంతా చూస్తుంది చందన. అలాగే వాచ్‌లో టైం కూడా చూస్తుంది. మరి అర్జున్ టైంకి వెళ్ళాడా లేదా అనేది వచ్చే భాగంలో చూద్దాం. ఈరోజు ఇంకో 2 ఎపిసోడ్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.